ఇక ఆఖరికి వేదాంత విషయాలతో ముగించాలి. ఇంక మరి ఆ టైం ప్రకారం 5 నిమిషాలు ఉంది. అయితే ఉపనిషత్ విచారాలన్నీ చివరిలో చెప్పారు. అది బ్రహ్మగీత అని నేనుతో ఉంది. దీంట్లో మన సమయం దృష్టిలోనే పెట్టుకుంటాను, కానీ చెప్పాల్సిన మాటలు 4 మాటలు చెప్పేసి ముగిలి చేద్దాం. బ్రహ్మగీత, సూతగీత అని చివరి అధ్యాయాలు. ఈ సూత సంహితలో చివరి అధ్యాయాల్లో బ్రహ్మగీత అని ఒకటి, సూతగీత అని ఒకటి, మిగతా అధ్యాయాలు ఉన్నాయి. ఆ బ్రహ్మగీతలో ఆత్మస్వరూప నిరూపణ అంతా చేశారు. ఆత్మ ఎలాంటిది, ఏమిటి అంటే ఆ సందర్భంలో వ్యాసుల వారు అనేక ఉపనిషత్తులకు విచారణ చేశారు. దానిలో చాంద్రోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, శ్వేతాశ్వర ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ఇలాగ అన్ని రకాల ఉపనిషత్ విచారాలు చేశారు. అదంతా ఇప్పుడు మనకి అందుబాటులో రావడం కాస్త ఉన్న దాంట్లో తేలిగ్గా చెప్పడానికి వీలైంది. చాలా ఆకర్షణీయమైన విషయము అయినటువంటి ఉపనిషత్తు కేనోపనిషత్తులో ఉంది. ఆ కథ మాత్రం చెప్పేసుకొని మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ ఉపనిషత్తు పేరు ఏంటి అంటే కేనోపనిషత్తు. ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే, ఆ ఉపనిషత్తు మొదట్లో కేనేషితం పద విప్రేషితం మనః అని ప్రారంభమవుతుంది. వీళ్ళ కేన అనే పదంతో ప్రారంభమయ్యే ఉపనిషత్తు కనుక దాన్ని కేనోపనిషత్తు అన్నారు. ఉపనిషత్తు అంటే ఏంటి? అది అక్కడికి తగ్గు రావాలి కదా. అంటే ఉపనిషత్ అనే పదానికి అర్థం ఉపనితరాం సాధయతి ప్రాధయతి ఉపనిషత్ అని పరమేశ్వర సమీపాన్ని తీసుకెళ్ళేది అని, మన అవిద్యని తొలగించేది, అజ్ఞానాన్ని బాగా మీరు ఖర్చు పోగొట్టేది, బ్రహ్మ సమీపాన్ని తీసుకెళ్లేది అయినది ఉపనిషత్తు. అది ఏంటి అంటే బ్రహ్మ విద్య. విద్య ఉపనిషత్తు అన్నా మరి దశోపనిషత్తులు, అష్టోపనిషత్తులు పుస్తకాల పేరు రాస్తాం కదా. అంటే ఆ విద్య కోసం అయ్యే గ్రంథాలు కూడా ఉపనిషత్తు అనే పేరుతో పిలుస్తాం. బ్రహ్మ విద్యనే ఉపనిషత్తు అనాలి. ఆ బ్రహ్మ విద్యను ప్రతిపాదించేటువంటి గ్రంథాలు కూడా దానికోసమే చేయగలరు. ఇవి కూడా ఉపనిషత్తులే. అలాంటి ఎన్ని అంటే ఉపనిషత్తు వాటిని వేదం యొక్క చివరి భాగాలు, వేదాంతములు అంటే ఎన్ని వేదాలు ఉంటే అన్ని వేదాంతాలు ఉంటాయి. వేదం యొక్క చివరి భాగం కదా. ప్రతి పుస్తకాలకి ఆకర్షి విద్య అన్నాం అనుకోండి. ఎన్ని ఆకర్షిలు ఉన్నాయని అడిగితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో లెక్కండి, దాన్ని బట్టి చెబుతా ఉంటాం. అలాగే వేదాంతములు ఎన్ని అంటే వేదాలు ఎన్ని అని పెట్టుకో. వేదాలు అనంతములు, అనంత 60 వేదాలు. కానీ ఉపనిషత్తులు కూడా మనం లెక్క పెట్టాం, అనంతములుగా ఉంటాయి. కానీ వాటిలో ప్రధానమైన ఉపనిషత్తులకి శంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యాలు రాశారు. అది మత ప్రసిద్ధమైన ఉపనిషత్తు. ఈశకేన తటత్రస్య ముండ బాండూర్య విత్తిరాహ ఐతరేంద్ర ఛాందోగ్య బృహదారణ్యకం అని ఈ 10 ఉపనిషత్తులు ప్రధానమైనటువంటి. ఇంగ్లీష్లో వాళ్ళు మేజర్ ఉపనిషత్స్ అంటారు. మేజర్ ఉన్నాయంటే మన దగ్గర అన్ని ఉపనిషత్తులే. అదవ శీర్ష ఉపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, జాతవ ఉపనిషత్తు, రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని చిన్నది పెద్దని కాదు, ఎక్కువ తక్కువ కూడా కాదు. కానీ బ్రహ్మ విచారం, వేదాంత విచారం చేయడానికి బాగా ఎక్కువ మనకి సమాచారాన్ని అందించిన ఉపనిషత్తులు శంకర భగవత్పాదుల గారు భాష్యాలు రాశారు. అలాగే నృసింహ రావణి ఉపనిషత్తు అని పూర్వతాపడి, ఉత్తరతాపడి 2 ఉపనిషత్తులు ఉన్నాయి. శ్వేతాశ్వర ఉపనిషత్తు, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. దానిలో ఒకటి కేనోపనిషత్తు. దీన్ని ఎందుకు చెప్తానంటే అన్ని ఉపనిషత్తులకి భాష్యాలు ఒక్కసారి రాశారు. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ కేనోపనిషత్తులు మాత్రం పదభాష్యం, వాక్యభాష్యం 2 భాష్యాలు రాశారు. ఆ మూల గ్రంథాలకి పదానికి అర్థం రాసుకుంటూ ఒకటి, మళ్ళీ వాక్యాన్ని మొత్తం మహాతాత్పర్యం రాస్తూ మరో భాష, పదభాష్యంతో పాటు వాక్య భాష్యం కూడా రాశారు. అంటే ఆయనకి దీని నమ్మకారం జరిగిందన్నమాట. ఇది చాలా గొప్ప విషయాన్ని చెబుతోంది, అందరికీ అందుబాటులో తీసుకొస్తుంది. కాబట్టి ఏది ప్రచారం చేయాలనుకున్నారు, పదభాష్యం, వాక్య భాష్యం 2 భాష్యాలు రాశారు. దాని కాసేపు ఏమిటి అంటే స్వయం ప్రకాశ స్వతసిద్ధమైనటువంటి పరమాత్మ ఉన్నారు, అది బాగా ఉంది. సర్వేషాంతో మనస్తేన ప్రేరితం నిజమేమతో విషయ గచ్చతి ప్రాణస్తిరస్వతే వాగ్మదత్యతి. ఆ ప్రశ్నకి అర్థం సంక్షిప్తంగా మాట్లాడుతుంది. ప్రతి మనిషికి ఒక మనస్సు ఇదిగా, ఆ మనస్సు ఆలోచిస్తుంది. ఈ మనస్సుని ఆలోచించేట్టుగా చేసేవాడు ఎవరు? ఎవరి ప్రేరణతో ఈ మనస్సు ఆలోచిస్తుంది? మన కన్ను చూస్తోంది. ఎవరి అధీనంలో, ఎవరి ఆజ్ఞక మేరకు ఈ కన్ను చూస్తోంది? మన చెల్లి వింటోంది అంటే ఎవరి చేత ఈ వినేలా చేస్తున్నారు ఎవరు? వీటికి అందరికీ నియామకులైన వాడు ఎవరు? దేని యొక్క ప్రేరణకు లోబడి మన మనసు ఆలోచిస్తోంది, మన కళ్ళు చూస్తున్నాయి, మన చెవులు వింటున్నాయి, మన వాక్కు పలుకుతోంది. ఇవన్నిటికీ ప్రశ్న. కేనేషితం పద్ధతి ప్రేషితం మనః కవుదేవ
ఇంద్రియాలన్నింటినీ ఎవరు నియోగం చేస్తున్నాడు అంటే వీటన్నిటిని ప్రేరేపించేవాడు ఎవరు అనేటువంటి ప్రశ్న. సమర్థంలో ఏం చెప్పారంటే దాని తమాషగా చెప్పారు. ఆ మొదటి చక్షు శ్రోత్రస్య స్తోత్రం మనసో మనః వాచో వాక్కు ఇలా చెప్పారు. అంటే కంటికి కన్ను, చెవికి చెవి, మనస్సుకి మనస్సు, వాక్కుకి వాక్కు అది ఉండేది. ఏం జరుగుతుంది లోపలికి కల్పించినట్టుగా ఉంటుంది. కంటికి కన్ను ఏంటంటే అంటే కంటికి చూసే శక్తిని ప్రసాదింపజేసే ఏ పరమాత్మ అయితే ఉందో ఆయన ప్రేరణతో ఈ కంటి చూస్తుంది. లోకానుభవం మనకి తెలిసే భాష అనుభవుతుందా? బతుకున్న వాడి కళ్ళు చూస్తాయి, శవం కళ్ళు ఉంటాయి ఉండరా? చూస్తాయి. ఈ అబ్జర్వేషన్ మన లోకంలో పెట్టుకుంటే బతుకున్న వాడు చూడగలుగుతున్నాడు, చచ్చిపోయిన వాడు చూడగలుగుతున్నాడు. ఇంకొక అబ్జర్వేషన్ కృషి వెళ్ళగలం. ఏదో ఒక నేర్పదానంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఈ మధ్యలో వచ్చింది కదా, బతుకున్న వాడు కళ్ళు దానం చేస్తాడు. దాన్ని చచ్చిపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు పోయిన వాళ్ళకి తీస్తే పని చేస్తాయి అవి. కనీసం ప్రాణం పోయినా 6 గంటల లోపు ఎంత టైం తీసుకుని అప్పుడైతే తీస్తే పని చేస్తాయి. మరి అప్పుడేలా చూసేస్తాయండి అని చూడవు. మళ్ళీ ఇంకో మనిషికి తగిలిస్తే అవి స్టోర్లో పెడితే బ్యాంకులో పెట్టే ఉంటుంది 5 అది చూడవు. అంటే ఒక మనిషి జీవించి ఉన్న కాలంలో ఆత్మ చైతన్యం యొక్క స్పర్శ ఉంటే ఆ ఇంద్రియం చూస్తుంది. దానిలోకి ఆ ఇంద్రియాన్ని బయటికి తీసుకొస్తే అది చూడడం లేదు. మళ్ళీ ఇంకో బతుకున్న మనిషికి తగిలిస్తే అది చూస్తుంది. అంటే దాని యొక్క శక్తి, చూసే శక్తి ఎవరిచ్చారు? ఆత్మాధీనం. పరమాత్మ చైతన్యం యొక్క స్వభావం అది అనేది తెలుస్తూనే ఉంది. వేదాంతాలు చెప్పక్కర్లేదు, మన ఫిజికల్ కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయొచ్చు. అంటే ఆత్మ చైతన్యం యొక్క స్పర్శ ఉన్నప్పుడే కన్ను, ముక్కు వల్లే ఇంద్రియాలు చూస్తాయి, మనస్సు పనిచేస్తుంది. చక్షు పశ్చతి రూపాన్ని శ్రోత్రం శబ్దం శృణోత్యపి అన్యాని కాని సర్వాణి తేనైవ ప్రేరితాలు. ఆ పరమాత్మ చేత ప్రేరేపింపబడినవి మాత్రమే ఇంద్రియాలన్నీ తమ పనులు చేస్తాయి అనేది ఒక సమాధానం చెప్పారు. చెప్పి ఇంకా ఆత్మ అంటే ఎలాంటిది అంటే ఆ ఆత్మ విషయంలో అంటే ఈ ఆత్మ యొక్క ప్రేరణతో ఇవన్నీ పనిచేస్తున్నాయి. అంటే మన కంటితో మనం ఈ పుస్తకం చూడవచ్చు, మిమ్మల్ని చూడవచ్చు, లేదా పుస్తకం ఏదో సినిమా చూడవచ్చు. ఇది ఆత్మ ప్రేరణ. మనం ఈ కంటితో ఆత్మ చూడగలవా? గత ప్రత్యక్షం గచ్చండి ఆత్మను మన కంటితో చూడలేము, మన చెవులతో వినలేము, మన నోటితో పలకలేము అని ఆత్మ విషయంలో ఇవేవి పనికిరావు. అంటే ఈ ఇంద్రియాలన్నీ ఆ ఆత్మ విషయంలో ప్రయోజనం. కానీ ఇవన్నీ పని చేయడానికి ఆత్మ యొక్క సహకారం కావాలి. ఆత్మకి మనంలో తెలుసు, కానీ మనకి ఎవరు ఆత్మ తెలియదు. మనసామగలితే ఏ రాదు మనోమకాలి ఏది మనస్సు చేత తెలియడానికి శక్యం కాదు. కానీ ఎవరి వల్ల ఈ మనస్సు అన్ని తెలుసుకునే స్థితిని పొందుతుందో అది ఆత్మ. గంభీరమైన సిద్ధాంతం. అలాగే ఈ కన్నుకి చూసే శక్తిని పరమాత్మ ఇస్తారు, కానీ ఈ కన్నుతో మనం దాన్ని చూడలేము. మన చెవుకి వినే శక్తిని అని ఇస్తాడు, కానీ మనం ఈ చెవులతో అన్ని వినలేము అనేటువంటి పరిస్థితి అంతా చెప్పి ఈ జీవులందరూ కూడా బ్రహ్మ గురించి చెప్పారు. అంటే అలా కాకుండా నాకు బ్రహ్మ తెలుసా అన్నట్టు. తెలుసునండి అన్నాడు అనుకోండి. చాలా తమాషాకి చెప్పింది ఉపనిషత్తు. ఎస్య అమతం తస్య మతం, మతం ఎస్య మా వేద సహా. నీకు బ్రహ్మ తెలుసా అండి అంటే ఎవరైనా తెలుసునండి అన్నాడు అనుకోండి, అది నీకు తెలియలేదు అన్న. నాకు తెలియలేదని ఎవరైనా అంటే నీకే బ్రహ్మ తెలిసింది. ఈ మాట అంతేనండి. ఎస్య అమతం తస్య మతం, నాకు బ్రహ్మ తెలియలేదు అని అంటే అవును అది తెలియబడే వస్తువు కాదు కనుక నాకు తెలియలేదు. వాడు నిజం, వాడు జ్ఞాని. నాకు తెలిసింది అంటే తప్పులో కాలేసింది, అది తెలియబడే వస్తువు కాదు, దాన్ని ఎలా తీసుకున్నాను అబద్ధం చెప్తుంటే. అంచేత నేను వేస్తాను అహం లేదా, అహం లేదా అంటే నేను తెలుసుకున్నాను అంటే అది తప్పు. నాకు తెలియలేదు అంటే నిజం. కారణం అది అంత తెలియచేయడానికి వీలైన వస్తువు కాదు. దాన్ని తెలుసుకోవడానికి చాలా సాధన కావాలి. అది ఈశ్వరాల గ్రహం చేయడం మాత్రమే దొరికే విషయం. మనం చేస్తే ఆత్మ ప్రవచనే లభ్య నా మేధగా నా బహునా శ్రద్ధేన. నేను జరిగిన వాడిని, అధ్యయన సంపన్నుని, బాగా చదువుకున్నాను అంటే తెలిసి కాదు. యమేవేష వృణుతే ఏన లభ్య. ఆ పరమాత్మ మనకి వాకాలుంటుందే, ఆయన అనుగ్రహం వస్తే, ఆయన సాక్షాత్కరిస్తే అవుతుంటాను. అంటే మనం ఆయన చూడటం అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే ఆయన
దర్శనం చేయాలను వీడి నేను కనపడాలి అని అనుకుంటే కనిపిస్తుంది. అంతేకాని మన ప్రయత్నంతో అది తెలిసి పరిస్థితి కాదు. ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోవడం పరిస్థితి చేయాలి. ఇంతకు ముందు నుంచి మనం 4 రోజులు 5 రోజులు మనకి చెప్పి విషయం అదే. శివభక్తి వల్ల శివానుగ్రహాన్ని మనం పొందితే శివుడి మనస్సులో మనం వీడిని దయచూసి అనుగ్రహించాలి అనే ఆలోచన వస్తే మనం బాగుపడాలి. అది లేనంత కాలం మనం ఏం చేయలేం. యమై వయస ఉంటే కేవల గ్రహాలు వర్షిస్తారని చెప్పారు. దీనికి ఉదాహరణగా కూడా లౌకికమైనటువంటి గాథ చెప్పారు. ఒక కథ అని చెప్పి దీంట్లో ఉపనిషత్తు ముగించేస్తుంది. ఇక్కడ ఆఖ్యాయం ఏంటంటే దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో దేవతలకి విజయం వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి విజయోత్సవ సభలాగా చిన్న మీటింగ్ పెట్టుకుని దానిలో ఇంద్రుడు గారు ప్రత్యేకం చేశారు. అధ్యక్షులుగా ఉన్నారు. పక్కన అగ్నిహోత్రులు వాయుదేవులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే అస్మాకనే వాయువు అది మహాత్మానికి ఒక్కతనం మనం ఎంత బాగా చేశారో చాలా బాగా జరిగింది కదా. మనందరూ యుద్ధం చేశారు, అరాక్షతంలో పారిపోయారు, మనం జయించాం. అది ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో ఆనందాన్ని పొందుతున్నారు. పరమాత్మకి వీళ్ళ అహంకారం కూడా వీళ్ళు జయించడానికి కారణం నేను, వాటికి జయం ఇప్పించింది నేను, వీళ్ళు వాళ్ళ పట్ల రోజునే అనుకుంటున్నారు, వీళ్ళకి కాస్త జ్ఞానోదయం కల్పించాలి అనే ఉద్దేశంతో చిన్న పరిస్థితి పెట్టింది పరమాత్మ. వాళ్ళ ఎదగకుండా ఒక పెద్ద తేజపుంజం, ఒక కాంతి పుంజం లాగా ఒక యక్షం అంటారు. అంటే మహద్యక్షం అంటే అది ఏమిటో తెలియకుండా ఒక పెద్ద కాంతిగా ఒక రాశి లాగా పెద్ద లైట్ లాగా వెలుగు కనిపించింది. ఇందులో చూశారు. ఇది ముందు వాడు ఎప్పుడు వాడు జీవితంలో చూడలేదు. అదృష్టపూర్వం తేజ ఇంతకు ముందు ఎప్పుడూ చూడకుండా ఉండేటువంటి ఆ తేజస్సుని చూసి వాడు అంటే అట్లా పక్కన ఉండే కుర్రాడు కదా, అబ్బాయి ఏంటో చూసేవాడు. ఈయన రాజుగారి కంటే మంచి స్టేటస్. అందరిలో కుర్రాడు ఎవరు అగ్ని రవో దేవాయా విష్ణు పరమహ, దేవతల్లో అందరికీ ఉత్తముడైన దేవత విష్ణువు. అందరికీ కుర్రాడు అగ్ని దేవదూత అగ్ని. ఈయన పంపించి వెళ్ళి చూసారు. ఈయన అక్కడ వెళ్ళాడు. అది అశరీరం అనేటువంటి చక్కగా మనుష్య శరీరం అదే పలికినట్టుగా శరీరం లేదు వాక్ కనిపిస్తాం. అవును నువ్వు ఎవరు, ఈ శక్తి ఏంటి, ఎందుకు వచ్చావని అడిగింది ఆ తేజస్సు. వస్తే ఈయన అన్నట్టు నేను అగ్నిరస్ని దాటే కదా, నేను నాకే రత్నహోత్రం మీకు తెలీదా, నేను పుట్టిన దగ్గర నుంచి అగ్ని తెలుసుకోవాలి, నేను అన్నిటినీ కాల్ చేయగలను, దీన్ని ఏది పడితే నేను చేయగలను, సర్వపట్టుకు నేను తన శక్తిని గర్వంగా ఓవర్ చేస్తున్నాడు. ఆత్మాభిమానంతో చెప్పాడు. అంత పక్కవాడు అయినా సరే ఒక గడ్డి పోసాన్ని పెట్టి కొంచెం వీడిని కాల్చిపెట్టు. వీడు అన్ని ప్రయత్నాలు గట్టిగా బలంగా చేసినా కానీ ఆ గడ్డి పోస కాలేదు. నశశాక దర్ధం అవమాన భావంతో వెనక్కి తిరిగి వచ్చేసాను. ఏం పరీక్షండి, నేను ఇంత ప్రపంచాన్ని కాల్ చేస్తున్నాను కానీ అక్కడ గడ్డి పోసని కాల్చలేకపోయాను. నేను ఇప్పుడు నాకు విచిత్రంగా ఉంది, నాకేం తెలియలేదు, ఎందుకు చేయలేకపోయాను, నాకేం అర్థం కాలేదు, నేను వచ్చేసాను. అంతేకాని సీనియర్ కానీ వాయుదేవుడిని పంపాడు. వాయుదేవుడు వెళ్ళాడు. మళ్ళీ ఇదే ప్రశ్నలు ఎవరు, నీ సమాధానం ఏమిటి, నీ శక్తి ఏమిటి అని. అంటే నేను ఏ వస్తువులైనా కావాలంటే దగ్గరికి తీసుకోగలను, లేకపోతే దూరంగా విసిరేయగలను, పర్వతాల దగ్గర నుంచి కూడా వెళ్ళగొట్టేయగలను, నేను పెద్ద తుఫాన్లు 10 నిమిషాల వరకు రకరకాల అవి చెప్పాను. మళ్ళీ ఈ గడ్డి పరీక్ష గడ్డి ఈ గడ్డి పక్కన కాస్త పరీక్ష దూరంగా తీసుకెళ్ళాను. ఆయన వల్ల వాళ్ళకి అంటే అగ్నిహోత్రుడు ఆ గడ్డికి వస్తే కాల్చలేకపోయాడు, వాయుదేవుడు ఆ గడ్డికి వస్తే కదలలేకపోయాడు. వాళ్ళు కూడా వాళ్ళకి మొహం వేసుకుని ఏమైతే ఏం లేదండి, ఇది మనకి గొప్ప పరీక్ష వచ్చింది, ఇంతకు ముందు రాక్షసులని సులువుగా జయించాం అనుకున్నాం, ఈ గడ్డి పరీక్షలో ఫెయిల్ అయిపోయేది మనం ఫీల్ అయిపోయాం. దేవేంద్రుడు వారు లోకాధిపతి కదా, ఆయన వెళ్ళి అడుగుదాం అనుకునే వేళకి ఆయన వచ్చి ఇలాగే ఆయన కూడా అవమానం పాలైపోతే మా రాజుగారిని కూడా అలాంటి పడే అని ఇస్తారేమో, లోకంలో ఆయన అవమానం పాలైపోతాడని అక్కడ యక్షం అవంతా దాని అయిపోయింది, కనపడలేదు. ఆ ప్రశ్న సమాధానాలకు అవకాశం ఇవ్వలేదు. ఇస్తే రాజుగారికి కూడా అవమానం వస్తుంది, దేవతలందరూ రాజు పట్ల విశ్వాసం కోల్పోతారు అనే ఉద్దేశంతో వాళ్ళంతా దెబ్బ అయిపోయింది. దేవేంద్రుడు వీళ్ళిద్దరికంటే ఎక్కువగా బాధపడిపోయాడు. కారణం ఏంటంటే మీకు అంత గొప్ప శక్తివంతమైన వస్తువుతో చూడటము మాట్లాడటము అవకాశం వచ్చింది మీకు, నాకు వచ్చేసరికి ఇంటర్వ్యూ కూడా తెలియదు, ఇంటర్వ్యూ చేయలేదు, నేను చూడలేకపోయాను, కనీసం మాట్లాడటం అంటే గోడ పరీక్షపడ్డాం. డిప్యూటీ డెప్యూటీ ఒక పోస్ట్ ఉంటుంది కదా, అసలు జీపీ రాకపోతే ఏం చేస్తాం? ఎన్నికల్లో పోటీ చేయడం పోరాటం చేయలేదు,
కానీ నేను పోటీ చేశాను, నాకు ఒక సీట్ ఇచ్చారు, పోయింది, అది వేరే విషయం. కానీ అసలు అది లేదు ఇది లేదు, మొత్తం మీద నాకు దర్శనంగా దర్శనమే లేదు, మాట్లాడుతూ కుదరలేదు, పరీక్షకి అడ్మిషన్ లేదు, పరీక్షలకి అసలు కూర్చోని లేదు. నేను ఇంకా అవమానంగా బాధపడుతున్నానని 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. తపస్సు చేస్తే మనందరికీ జగత్ప్రసిద్ధమైనటువంటి కాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు సాక్షాత్కరించి ఉపదేశం చేసింది. ఆవిడ హైమవతి హిమోపర్వతరాజపుత్రి పార్వతి అమ్మవారు ఆవిడ ఉపదేశం చేసింది. నాయన కదా మీకు అజ్ఞానం అహంకారం ఉంది, అహంకారంతో మీకు తప్పుదారు పట్టారు, మీకు జయం వచ్చినా అది నా అనుగ్రహం, మీరు అపజయాలు పాలైనా అది నా సంకల్ప పాలనే తప్ప మీది కాదు, మీరు ఏ పని చేయలేరు, నా అనుగ్రహం ఉంటే చేయగలరు, నా అనుగ్రహం మూలం అయితే చేయలేదు. దీనికి కారణం ఏంటంటే ఇట్లా అందరూ రాక్షసులు జయించారు అంటే నా శక్తి నా అనుగ్రహం మీలో ప్రవేశించింది కనుక మీరు చేయగలిగారు. ఇప్పుడు నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, ఉపసంహారం చేసుకుని చేయండి చూద్దామన్నా, చేయండి చూద్దామంటే నేను ఏం చేయలేకపోయాను, గడి కోసం కూడా కథలేస్తాయి. కనుక శక్తి ప్రభావం ఉంటే, శక్తి సహకారం ఉంటే, పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉంటే ఏ పనైనా ఎవరైనా చేయగలరు. అది లేకపోతే మీరు ఎవరు చేయలేరు. శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం నచేదేవం లేవో నకలు కుశల స్పందితమపి అరించేటట్టుగా కష్టం, శివాకి అనేది శివన్నా కదలదు అనేటువంటి మాట శంకరాచార్య గోపాల వారు రాశారు. ఈ కథలో కూడా శివుడికి అదే చెప్పి అందరి జ్ఞానం సంపాదించుకోలేక అహంకారం ఉపయోగింది, గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు, నేనే అన్ని చేయగలను అనే మాట తప్పు. పరమాత్మ యొక్క శక్తి మనకు కలిసి వస్తే, కాలు కలిసి వస్తే అన్న వల్ల వస్తుంది. అయితే ఆయన చేసేది అనుకోవాలి తప్ప మనం చేసేది అనుకోకూడదు. కర్తృత్వ భోక్తృత్వాలు అంత శాశ్వతం కాదు. కనుక మీరందరూ నేను చేస్తున్నాను అనే అహంకారంతో అనుకుని మీ పని మీరు చేయండి. జస్ట్ అహంకృతో భావ అంటే భగవద్గీత చేస్తుంది. అహంకారం మరొక పని మాతో పని చెయ్యాలి. కర్మణ్యేవాధికారస్తే మా భవేషు కదాచమ మాతే సంగో స్వకర్మని, పని మారద్దు, పని చేయండి, ఫలితాన్ని ఆశించకండి, మీరు విధానం మీరు చేసుకోండి. ఈశ్వరానుగ్రహం తర్వాత ఫలం దైవేశవర్తలే, దైవానుగ్రహం ఉంటే జరుగుతుంది అనేటువంటి అనేక రకాలైన కథలు ఉన్నాయి. అలాంటి బ్రహ్మ విద్య బ్రహ్మ జ్ఞానం మరి దాని రావాలంటే ఎలా వస్తుందండి అంటే తపో దమ కర్మ ప్రతిష్ట. తపస్సు దమము కర్మ ఈ మూడు దానికి ఆధార స్తంభాలుగా ఉంటాయి. ఏ మనిషి నిజమైనటువంటి భక్తితో తపస్సు చేస్తారో, ఎవరు భక్తితో జీవిస్తారో, ఎవరు స్వధర్మాన్ని ఆచరిస్తారో, ఎవరు కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని తప్పకుండా చేస్తారో వారికి జ్ఞానం వస్తుంది. అంచేత భక్తి కర్మ జ్ఞానం మూడు ఒకదానికొకటి సపోర్టింగ్. జ్ఞానం రావాలి అంటే కర్మ ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేకుండా చేసినా కుదరదు, కర్మ మానేసినా కుదరదు. అంటే భక్తి కర్మ జ్ఞానం మూడు యోగాలకి సమన్వయమే తప్ప భక్తి యోగం వేరే వారికి, జ్ఞానం ఇంకోళ్ళకి, కర్మ మరొకళ్ళకి ఇలాంటివి కలిపి చేయకూడదు. అందరికీ అన్నీ కావాలి. మొదట్లో జ్ఞానం రాకపోవచ్చు, మొదట్లో కర్మాచరణ చేసుకుంటూ దానిలో ప్రదక్షిణ సంపాదించుకుని అది కొంచెం నిష్కామ కర్మగా దారి తీసి ఆ నిష్కామ కర్మాచరణ యొక్క ఫలాన్ని పరమేశ్వరుడికి సమర్పించుకొని ఆయన ఎంతో విశ్వాసంతో శ్రద్ధతో భక్తితో జీవిస్తే ఆయన అనుగ్రహం చేత మనకి జ్ఞానం కలుగుతుంది, మనం అందరం సరిస్తాము అనేది ఓవరాల్ గా శుద్ధ కాదు, సంక్షిప్తమైన సమస్య. అంటే నేను శుద్ధ ప్రవచనం చెప్పేశాను అనే మాట అంత పెద్ద గ్రంథం ఇంత పరిమిత కాలంలో చెప్పడం కష్టం. పైగా విషయంగా చెప్పేస్తే తెలియటం ఉద్దేశంతో దాన్ని బాగా పలచబడిచి మనకి అందే భాషలో చెప్పడానికి ఇంకా వికాసం. అంచేత పరమేశ్వరుడు అనుగ్రహం, శంకర భగవత్పాదుల యొక్క ఆశీర్వచనం, మన విజయేంద్ర స్వాముల వారి యొక్క ఆజ్ఞ మేరకు యథాశక్తిగా 4 మాటలు చెప్పాను. ఇదేమో మనకి శాస్త్రంలో మాట ఉంటుంది, దుష్టం కిమకి లోకేస్తే మాట. అలాగే ఇక్కడ ఏదైనా మంచి జరిగితే అది మా గురుపాదం ప్రకటించండి, ఏదైనా తప్పు జరిగితే అది నా పొరపాటు అనే మాట పెద్దలు రాస్తారు. పశువు సరస్వతి దగ్గర నుంచి అదే దానికి వచ్చాను. అంచేత ఇక్కడ ఏమాత్రమైనా మంచి జరిగింది అంటే మన సంప్రదాయం శంకర భగవత్పాదుల దగ్గర నుంచి, వ్యాసుల వారి దగ్గర నుంచి వచ్చిన పరంపర, ఆ గ్రంథాలకు వారు అందించే సందేశం. అది మంచి మాటలన్నీ వారివి, అక్కడ మాట ఏదైనా వస్తే అది బంధు. అంచేత దాన్ని అంతటి ఈశ్వరుడు క్షమించుగాక. కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మాయా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదం భస్మం వాక్యాహీనం
తత్సర్వం ధన్యవాదేన నారాయణ నమోస్తుతే సహనావతు సహనోభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా దిశావహై ఓం శాంతి 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 హరి ఓం